మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. చింత చిగురు తెచ్చి ఇచ్చినందుకు నా ఫ్రెండ్ సునీత రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. నేను ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీకు దీని రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. A recipe in English and Hindi. Please follow the link mentioned in description. చింత చిగురు లేదా చింత ఆకులు లేతగా ఉన్నప్పుడు అంటే వాటిలో పీచు ఆకృతి వచ్చి ముదిరిపోక ముందు వాటిని ఎక్కువగా వాడతారు. తాజా చింత ఆకులు వసంతకాలంలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఎండిన చింత ఆకులు మీకు ఏడాది పొడవునా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి. మన రోగనిరోధక శక్తిని సహజంగా నిర్మించడంలో సహాయపడే విటమిన్ సి, టార్టారిక్ యాసిడ్ ఇంకా ఆస్కార్బిక్ యాసిడ్ వీటిలో ఉండడం వల్ల ఇవి కొంచెం పులుపు రుచిని కలిగి ఉంటాయి. చింత చిగురు విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ఫైబర్ మరియు పొటాషియం యొక్క అద్భుతమైన మూలం. భారతదేశంలో ఔషధపరంగా వీటిని రక్త శుద్ధికి మరియు వాపు మరియు గాయాలకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగిస్తారు. ఫిలిప్పీన్స్లో చింత ఆకులను వేడి నీటిలో వేసి టీలాగా తయారు చేసి జ్వరాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. చింత ఆకు కషాయం పిల్లలకు వచ్చే నులిపురుగులను నాశనం చేస్తుంది. జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది మరియు కామెర్లు నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే బాహ్యంగా కండ్ల కలకలు మరియు నోటి పూతను నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకు రసం నెలసరి వల్ల వచ్చే కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. చింత ఆకులు విరేచనకారిగా పనిచేస్తాయి కాబట్టి ఇవి జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింత చిగురు 4 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, పసుపు ½ టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఇంగువ ½ టీ స్పూన్, అల్లం 1 ఇంచు ముక్క సన్నగా తురమాలి, పచ్చిమిరపకాయలు 6 సగానికి తరిగి పొడుగ్గా తరగాలి, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు 2 టీ స్పూన్లు. చింత చిగురు చూడడానికి పుల్లలకి 2 వైపులా ఆకులు ఉన్నట్టుగా ఉంటుంది. చింత చిగురులోంచి కొంచెం పెద్ద పుల్లలు ఏరి తీసేయాలి. ఇవన్నీ నేను తీసిన పెద్ద పుల్లలు. పెద్ద పుల్లలు తీసేసాక చింత చిగురులో ఒకవేళ పురుగులు లేదా దుమ్ము ఉంటే క్లీన్ చేయడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని ఉప్పు వేసి బాగా కడిగి 30 నిమిషాలు లేదా ఇంకొంచెం ఎక్కువసేపు ఒక కన్నాల గిన్నెలో వేసి ఉంచితే నీళ్లు పూర్తిగా ఓడిపోతాయి. వాటిని ఒక పెద్ద పళ్ళెం లేదా ప్లేట్లోకి తీసుకోండి. 30 నిమిషాలు నీళ్లు ఓడ్చాక కూడా ఆకులు కొంచెం తడిగా ఉంటాయి. మీకు ఒకవేళ టైం ఉంటే మీరు వాటిని ముందు రోజు రాత్రి కడిగి కన్నాల గిన్నెలో వేయచ్చు. ఇంకా కొన్ని ముదురు పుల్లలు ఆకులతో ఉంటాయి. తింటున్నప్పుడు అవి మన గొంతుకలో అడ్డుపడచ్చు. మొత్తం ఆకులన్నింటినీ పుల్లల నుంచి ఏరడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. వాటిని తీయడానికి కొన్ని ఆకులని అరచేతిలో తీసుకుని 2 చేతులతో నలిపితే పుల్లల నుంచి ఆకులు వేరు అవుతాయి. నలిపిన తర్వాత సులువుగా మనం ముదురు పుల్లల్ని ఏరేయగలం. మొత్తం అన్ని ఆకులని ఇలాగే నలపండి. నలిపిన తర్వాత ఆకులు చూడడానికి ఈ విధంగా ఉంటాయి. వాటి నుంచి ఈ విధంగా పుల్లలను ఏరండి.
ఇవి ఆకుల నుంచి ఏరిన పుల్లలు. కొన్ని లేత పుల్లలు ఇంకా ఉంటాయి, వండినప్పుడు అవి మగ్గిపోతాయి. ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకుని బాగా కడిగి నీళ్లు పూర్తిగా తీసేయండి. పసుపు వేయండి. 3 కప్పుల నీళ్లు వేయండి. పెసరపప్పు ఉడికించడానికి సరిపడా నీళ్లు ప్రెషర్ కుక్కర్లో తీసుకోండి. గిన్నెకు మూత పెట్టి గిన్నెను కుక్కర్లో పెట్టండి. కుక్కర్కి వెయిట్తో పాటు మూత పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ను హైలో పెట్టండి. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ను పూర్తిగా చల్లారనివ్వండి. ఉడికిన పెసరపప్పు ఈ విధంగా ఉంటుంది. పెసరపప్పుని పూర్తిగా ఇనపండి లేదా మ్యాష్ చేయండి. పెసరపప్పు వేడిగా ఉన్నప్పుడే నలిపిన చింత చిగురుని వేయండి. పెసరపప్పులో వేడికి చింత చిగురు మగ్గిపోతుంది. బాగా కలపండి. స్టవ్ మీద ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇంకా ఎండుమిరపకాయ ముక్కలు వేయండి. ఒకసారి కలిపి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి. ఆవాలు చిటపటలాడాక ఫ్లేమ్ని లోకి తగ్గించండి. అల్లము, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేయండి. ఒకసారి కలిపి 1 నిమిషం పాటు వేయించండి. మీకు కావాలంటే ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉడికించిన పెసరపప్పు వేయండి. బాగా కలపండి. గిన్నెలో కొంచెం నీళ్లు వేసి తొలిచి ఇందులో వేయండి. బాగా కలపండి. ఫ్లేమ్ను మీడియంకు పెంచండి. ఉప్పు వేయండి. బాగా కలపండి. కొంచెం నీళ్లు వేసి కొంచెం పల్చగా చేయండి, ఎందుకంటే పెసరపప్పు కొంచెం సేపు పోయాక గట్టిపడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల వరకు ఉడికించండి. చింత చిగురు పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. చింత చిగురు పప్పు చూడడానికి ఈ విధంగా ఉంటుంది.
స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, పుల్లగా నోరూరించే చింత చిగురు పప్పు తినడానికి రెడీ. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని చింత చిగురు పప్పు కలుపుకొని ఆవకాయ కానీ పెరుగు మిరపకాయలు కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోని మిగతా రెసిపీ వీడియోలు కూడా చూడండి. మీకు ఏదైనా వెజిటేరియన్ వంటకం కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.